సంజన గారు బ్యాక్ టు ది హౌస్. సంజన గారు వద్దు అని చెప్పి పంపించిన వాళ్ళు కొంతమంది అయితే హౌస్లో నుంచి సంజన గారు కావాలి అని చెప్పి సాక్రిఫైసెస్ చేసి ఇంట్లోకి తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది. ఆ సాక్రిఫైసెస్ చేసిన వాళ్ళు ఎవరెవరు, ఏమి సాక్రిఫైస్ చేశారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రాము గారు చేసిన ఆ సైలెంట్ కిల్లర్ అనేది ఏదైతే వర్డ్ ఉందో ఆయనకంటే యాప్ట్ కి వర్డ్ ఫర్ రాము గారు, అది ఏంటిదో కూడా మనం మాట్లాడుకుందాం. హరీష్ గారు మెన్షన్ చేసిన లత్కోర్ అనే వర్డ్ గురించి కూడా నాగార్జున గారు పెట్టిన డిస్కషన్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఇలాంటివి ఇంకా ఎన్నో అయితే ఎపిసోడ్లు జరిగాయి, మనం దాని గురించి అంతా మాట్లాడుకుందాం. సో దాని మీద రివ్యూ అయితే నేను షేర్ చేస్తున్నాను. సో నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఫస్ట్ మాట్లాడుకుందాం సంజన గారు బ్యాక్ టు ది హౌస్. ఇదైతే మనం ఎక్స్పెక్ట్ చేసిందే. ఇది మనం నిన్న ఎపిసోడ్ చూసినప్పుడే ఆవిడైతే సీక్రెట్ రూమ్ లో పెట్టారు. సో సీక్రెట్ రూమ్ లో ఉండి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఎవరెవరు ఏమి మాట్లాడుకున్నారో అనేవైతే కంప్లీట్ గా వినే ఉంటారు సంజన గారు. సో అక్కడ మనం చూసినప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేసిన విషయం ఏంటిదనంటే, సో సంజన గారు బ్యాక్ ఇన్ టు ది హౌస్ అయితే వెళ్తారని చెప్పి. కానీ బిగ్ బాస్ గారు ఇంటూ ది హౌస్ అయితే పంపించారు, కానీ కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండే విధంగా కొంచెం ట్విస్ట్ పెట్టి పంపించారనమాట. సో ఎవరైతే ఎప్పుడు మనం ముందు సీజన్లో మనం చూసుకున్నాము అని అంటే, సో మిడ్ నైట్ ఎలిమినేషన్ ఏదైనా కానీ సో వెంటనే ఆ రోజు వరకు ఉన్న ఓట్స్లో కన్సిడర్ చేసుకొని ఎలిమినేషన్ అయితే చేసేస్తారు. సో వాళ్ళు సీక్రెట్ రూమ్లో ఉంటారు. ఇన్ కేస్ కావాలంటే కావాలంటే మళ్ళీ డైరెక్ట్గా వచ్చేస్తారనమాట. ఇది నాకు తెలిసి ఎందుకు ఈ రోజు డిఫరెంట్గా ప్లాన్ చేశారు అనే దాని గురించి నా పర్స్పెక్టివ్ నేను షేర్ చేస్తాను. సో ఎప్పుడు బిగ్ బాస్ సీజన్స్లో ఉండేలాగా కాకుండా ఈసారి సీజన్లో ఏం చేశారు అని అంటే, సో ఫస్ట్ 2 వీక్స్కి ఒక యాపిల్ ఇచ్చేసి దానిలో ఉన్న రెడ్ సీడ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ఆ పవర్ ఇచ్చేసి వాళ్ళని అయితే ఇంట్లో నుంచి బయటకు పంపించమని చెప్పి అయితే వాళ్ళని డెసిషన్ తీసుకోమని అయితే చెప్తారు. సో వాళ్ళు అందరూ వచ్చేసి అనుకున్నది ఏం చేయాలంటే సంజన గారిని పంపించేద్దామని అయితే అని అనుకుంటారు. సో సంజన గారిని పంపించేసింది ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ కాబట్టి, బిగ్ బాస్ కాదు అండ్ పీపుల్స్ ఓట్స్ కాదు కాబట్టి వాళ్ళు చేసిన ఏంటిది అని అంటే, ఆ ఎవరైతే హౌస్లో ఆవిడ వద్దని పంపించారో అలాగే హౌస్లో ఎవరైతే ఆవిడ కావాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళని బేస్ చేసుకొని, వాళ్ళ సాక్రిఫైసెస్ బేస్ చేసుకొని ఆవిడని ఇంట్లో పంపించాలని అయితే ప్లాన్ చేశారు. సో ఇది దాని వెనుకున్న రీజన్, ఎందుకు సంజన గారిని హౌస్లోకి డైరెక్ట్గా పంపించలేదు, ఈ సాక్రిఫైసెస్ అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు అనే దానికి రీజన్ అయితే ఇదే. హౌస్లో ఉన్న పీపుల్ ఆవిడని వద్దని పంపించారు, ఆడియన్స్ కాదు, బిగ్ బాస్ కాదు. సో యాక్చువల్గా బిగ్ బాస్ మొత్తం డిసైడ్ అయ్యేది ఏంటిదనంటే ఓట్స్ మీద, లేదంటే బిగ్ బాస్ డెసిషన్ మీద, బిగ్ బాస్ రూల్స్ మీద. ఇవి రెండు కాకుండా సంజన గారు బయటకు అయితే పంపించేశారు హౌస్లో ఉన్న వాళ్ళు. సో ఆబ్వియస్లీ ఎలా ఒప్పుకుంటారు బిగ్ బాస్ అండ్ ఈవెన్ ఆడియన్స్, ఆవిడ ఫ్యాన్ బేస్ ఒప్పుకోవడానికి కష్టమే కదా. సో దాన్ని న్యాయం చేయడానికి ఏం చేశారనంటే హౌస్లో వాళ్ళ చేతే బయటికి పంపించారు అండ్ హౌస్లో ఆవిడకి సపోర్ట్ చేసే వాళ్ళ చేతనే సాక్రిఫైస్ చేపించేసుకొని ఆవిడైతే ఇంట్లోకి పంపించేశారు. సో మనం ఎవరెవరు సాక్రిఫైస్ చేశారు అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఎవరెవరు సాక్రిఫైస్ చేశారు అంటే, ఫస్ట్ వచ్చింది ఏంటిది అంటే ఇమాన్యుయల్ గారికి ఆయన కెప్టెన్సీ వదిలేసుకుంటేనే 25% అయితే బ్యాటరీ ఛార్జ్ ఇస్తామని చెప్తారు. సో వితౌట్ గివింగ్ సెకండ్ థాట్ ఇమాన్యుయల్ గారు వెంటనే కెప్టెన్సీ బ్యాండ్ అయితే తీసి ఇచ్చేస్తారనమాట, షోరూమ్లో పెట్టేసేస్తారు. సో ఆయన కంప్లీట్గా జెన్యున్గా ఫీల్ అయ్యి ఉంటారు ఆవిడ బయటికి వెళ్ళిపోయినప్పుడు. సో ఆ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా సరే చాలా జెన్యున్గా ఆయన ఎమోషన్ అయిపోయి వాళ్ళిద్దరు చాలా కనెక్టెడ్ అయిపోయినట్టే మనకు బాగా అనిపించింది. అది కంటెంట్ కోసం చేస్తున్నదే కాదు, ఆ జెన్యూనిటీ, ఆ హానెస్టీ అయితే మనం ఫీల్ అవ్వగలుగుతున్నాము అని అంటేనే. సో అది ఇమాన్యుయల్ గారు హార్ట్ఫుల్గా ఆయన ఫీల్ అయ్యారు ఆవిడ బయటికి వెళ్ళిపోయినందుకు. సో అదొక ఛాన్స్, ఒక ఆప్షన్ ఆయన వల్ల ఆవిడ మళ్ళీ ఇంట్లోకి రావడానికి ఉంది అని తెలియగానే సెకండ్ థాట్ ఇవ్వకుండా తన కెప్టెన్సీనే వదిలేసుకున్నారనమాట. అండ్ ఈవెన్ ఆ సిచ్యువేషన్ ఆయన ఎంత మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారనంటే కెప్టెన్సీ బాండ్ ఇచ్చేశారు. అలాగే ఆయన కెప్టెన్ అవ్వడానికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేశారో సో వాళ్ళకి న్యాయం వచ్చేలాగా వాళ్ళ దగ్గర అపాలజైజ్ చేస్తారు. నన్ను క్షమించండి, మీరందరూ సపోర్ట్ చేశారు, కానీ ఈ సిచ్యువేషన్ కోసం ఆయన ఆలోచించుకొని తీసేస్తున్నాను. ఆవిడ సంజన గారి ఇంట్లో ఉంటేనే ఆట కొంచెం కిక్ ఉంటుంది అని చెప్పి ఆయన ఫీల్ అయ్యి సంజన గారిని ఇంట్లోకి తెప్పించుకోవడానికి ఆయన తన కెప్టెన్సీని సాక్రిఫైస్ చేశారు. అదైతే చాలా అంటే నాకు చాలా బాగా నచ్చేసింది. అది కంప్లీట్ జెన్యున్ ఫీలింగ్ లాగా అనిపించింది. కంటెంట్ కోసం చేసింది కాదు, ఆడియన్స్ దగ్గర సపోర్ట్ వస్తుందని కాదు. ఆయన అసలు ఆ థాట్స్ ఆయన చేయలేదు, థాటే చేయకుండా ఆయన అలా చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. ఒక ట్రూ ఫ్రెండ్షిప్, ఒక ట్రూ బాండ్ మనకి ఫామ్ అయిన తర్వాత సో మన వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఎంత చేయగలమో అంత చేద్దామనే రెడీగానే ఉంటుంది కదా. అదైతే ఇమాన్యుయల్ గారి దగ్గర నాకు బాగా కనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే, అక్కడ అపాలజైజ్ చెప్పడం కానీ, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కానీ సచ్ మెచ్యూర్డ్ బిహేవియర్ నాకు చాలా మంచిగా అనిపించారు. మేబీ ఆయన ఇవాళ చేసిన కెప్టెన్సీ దానివల్ల తన కెప్టెన్సీ ఇదైతే పోయి ఉండొచ్చు. ఇన్ కేస్ ఆయన నామినేషన్స్లో పడ్డానికి కూడా ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆయన ఆ సిచ్యువేషన్ అదంతా కాకుండా ఆడియన్స్ని గెలిచేసుకున్నారని అనిపించింది. ఈవెన్ హౌస్ మేట్స్ కూడా ఆయన మీద ఒక మంచి ఒపీనియన్ కూడా ఏర్పడి ఉంటుంది సో ఆయన చేసిన యాక్షన్ వల్ల. సో ఆయన నామినేషన్లోకి వచ్చినా సేవ్ అవుతారనే నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే ఆయన గేమ్ బాగా ఆడుతున్నారు, మంచి థాట్ ప్రాసెస్ ఉంది, ఆయన ఫ్రెండ్షిప్కి, హ్యూమన్ బీయింగ్స్కి ఇచ్చే వాల్యూ బాగుంది. సో ఆయన అన్ని పక్కాలుగా చూసుకున్నా సరే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. సో ఎంత విధిగా చూసుకున్నా సరే ఇమాన్యుయల్ గారు తన 100% అయితే ఇస్తున్నారని అనిపిస్తుంది. ఆ జెన్యూనిటీ ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది. ఆయన
ఇంకా చాలా రోజులు ఈవెన్ నా టాప్ 5లో టాప్ 3లో కూడా ఉంటారని నాకైతే అనిపిస్తుంది అనమాట ఇమాన్యుయల్ గారు. సో ఇంతమందికి అనిపించింది ఇమాన్యుయల్ గారు సూపర్గా గేమ్ ఆడుతున్నారు, గేమ్ అనే దానికన్నా ఆయన సూపర్గా అర్థం చేసుకొని మనసుతో ఆడుతున్నారు అని అనిపించింది కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ఎవరు సాక్రిఫైస్ చేశారని దాని గురించి మనం మాట్లాడుకుందాము. సో నెక్స్ట్ సాక్రిఫైస్ ఏంటిది అని అంటే, సో తనుజ గారిని కాఫీ మొత్తం సాక్రిఫైస్ చేసేయమని చెప్తారు. సో ఆవిడ కొంచెం చిన్న సెకండ్స్ అయితే ఆవిడ థాట్ ఇస్తారనమాట. ఆ తర్వాత ఓకే అని చెప్పి అయితే అనేసుకుంటారు. సో ఆ సీజన్ మొత్తం తనుజ గారు కాఫీ అయితే తాగకూడదు యాజ్ పర్ ఈ రోజు ఆవిడ బిగ్ బాస్కి ఇచ్చిన మాట ప్రకారం. ఎందుకంటే ఆ మాట ఇచ్చారు కాబట్టి 25% అయితే పెంచేశారు. కానీ నాకేమనిపిస్తుందో కూడా చెప్తాను, మేబీ ఒక 2 months వరకు ఆవిడకి ఈ కాఫీ గురించి ఏమీ ఉండకపోవచ్చు. కానీ మొత్తం ఈ ఆవిడ జర్నీలో మొత్తానికి ఖచ్చితంగా 1 రోజు 2 రోజులో ఆ తర్వాత నుంచి అయినా సరే అట్లీస్ట్ పేరెంట్స్ వచ్చి వెళ్ళిపోతారు కదా, సో ఆ తర్వాత అయినా సరే ఆవిడకి కాఫీ తాగే ఛాన్స్ ఇస్తారని నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ గారు. బట్ చూద్దాం ఏమవుతుందో. సో ఇంకా నెక్స్ట్ సాక్రిఫైస్ ఏంటిది అంటే రీతుని హెయిర్ కట్ చేసుకోమని చెప్తారు. సో హెయిర్ కట్ చేసుకోమని చెప్పినప్పుడు సో ఫస్ట్ రీతు కూడా కొంచెం థాట్స్ అయితే తీసుకుంటారు, కొంచెం టైం తీసుకుంటారు. కానీ లాస్ట్కి అయితే ఓకే అని చెప్పేస్తారు. చెప్పిన తర్వాత కూడా ఆవిడ ఎమోషనల్ అవి ఏడవడం అది ఎందుకో నాకు తెలియదు. కానీ రీతు గారు ఏడిస్తే మాత్రం నేను ఎందుకో జెన్యూనిటీ నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను. ఆవిడ ఏడుస్తుంటే అదేంటో యాక్టింగ్ లాగానే అనిపిస్తుంది. ఏదో ఒక కంటెంట్ కోసమో లేకుంటే చాలా ఫోర్స్ చేసి ఆడియన్స్లో ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవడం కోసమో సో ఏదో కొంచెం హానెస్టీ అయితే తప్పుతుందని అనిపిస్తుంది. బట్ ఆవిడైతే సాక్రిఫైస్ చేశారు. ఇంకా నెక్స్ట్ భరణి గారు ఆయన ఎంతో ఇష్టంగా ఒక సెంటిమెంట్ లాగా ఫీల్ అయితే తెచ్చుకున్న లాకెట్ అయితే స్టోర్ రూమ్లో పెట్టేసేయమంటారు. స్టార్టింగ్ ఎపిసోడ్లో నాగార్జున గారు లాంచ్ డే రోజు అడిగినప్పుడు ఆయన అది లేకుండా నేను ఇంట్లోకి రానని చెప్తారు. కానీ ఇవాళ ఆ లాకెట్నే స్టోర్ రూమ్లో పెట్టేసి సంజన గారు ఇంట్లోకి రావాలని చెప్పి పెద్ద సాక్రిఫైస్ అయితే చేస్తారనమాట. సో అది ఈ సాక్రిఫైజెస్ వల్లనే, ఈ 4 people సాక్రిఫైజెస్ వల్లనే సంజన గారు అయితే ఇంట్లోకి వచ్చారు. అండ్ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకుందాం, ఇంకో ఇద్దరికి కూడా అలాంటి ఛాన్సెస్ అయితే ఇస్తారు, శ్రీజ గారికి అండ్ సుమన్ గారికి. సో వాళ్ళిద్దరైతే ఒప్పుకోరు, మేము సాక్రిఫైస్ చేయమంటారు. శ్రీజ గారికి వచ్చిన ఏంటిది అని అంటే ఆవిడ క్లాత్స్ అన్ని చెప్పి ఇచ్చేసేయాలి. సో మొత్తం షో ఈ సీజన్ మొత్తం ఆవిడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఒకే డ్రెస్తో ఉండాలని చెప్తారు. సో ఆవిడైతే కుదరదని చెప్తారు. సుమన్ గారు కూడా ఈ షో మొత్తానికి ఆయన సిగరెట్స్ వదిలేయాలని చెప్తారు, ఆయన అయితే వదలని చెప్పేస్తారు. సో వారిద్దరు అయితే వద్దని చెప్పారనమాట. మనం శ్రీజ గారి గురించి ఒక విషయం అయితే మనం మాట్లాడుకుందాం. సో శ్రీజ గారు ఎప్పుడైతే నో అని చెప్పారో నాకు వెంటనే ఒక థాట్ అయితే వచ్చింది. మనకు ఆల్రెడీ తెలిసి శ్రీజ గారు కామనర్స్ అంటే అగ్ని పరీక్షల్లో కూడా మనం ఆవిడ చూసాం ఇలా గేమ్స్ ఆడతారు, టాస్క్లు ఆడతారు అని చెప్పి. సో అక్కడ ఆవిడకి వచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంటిది అని అంటే టాటూ వేయించుకోవాలి. సో ఆ టాటూ ఏంటిది అనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఆమె లూజర్ అనుకుంటాను. సో అది ఫోర్ హెడ్ మీద వేస్తారని అన్నప్పుడు ఆవిడ వెంటనే ఆలోచించకుండా ఓకే అని చెప్పారు. అది మొత్తం లైఫ్ లాంగ్ క్యారీ చేసేది, అది ఫేస్ మీద. సో అలాంటి ఒక టాస్క్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇవాళ క్లాత్స్ గురించి ఇచ్చిన టాస్క్ నాకు పెద్ద టాస్క్ అయితే నాకు అనిపించలా, అదే కొంచెం పెద్ద టాస్క్ లాగా అనిపించింది. ఆ రోజు ఓకే అని చెప్పిన ఆవిడ ఈ రోజు ఎందుకు వెనక్కి తగ్గారు అని అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే 2 రీజన్స్ ఉంటాయని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే సో ఫస్ట్ రీజన్ ఏంటిది, అగ్ని పరీక్షలో ఆవిడకి అది డూ ఆర్ డై థింగ్ అనమాట. ఎందుకంటే ఆవిడ బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి చాలా గట్టిగా అనుకున్నారు కాబట్టి అక్కడ మనం ఏదైనా సరే మనం చేసేద్దామని డిసైడ్ అయ్యొచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటిది అంటే బిగ్ బాస్లో సంజన గారి కోసం నేను ఇంత సాక్రిఫైస్ చేయాలా అని కూడా ఒక థాట్ అయితే ఆవిడకి వచ్చి ఉండొచ్చు. మేబీ ఆ రీజన్స్ వల్లనే ఆవిడైతే సాక్రిఫైస్ చేయలేదేమో అనిపించింది. సో మేబీ ఇది కూడా ఆవిడ గేమ్ ప్లాన్ అనే ఉండొచ్చు. కానీ నాకు అనిపించింది ఏంటిదంటే 2 టాస్క్లు మనం కంపేర్ చేసుకున్నప్పుడు అగ్ని పరీక్షలో ఉన్న టాటూ టాస్క్ ఈ రోజు ఇచ్చిన టాస్క్ నాకు టాటూ టాస్క్ కొంచెం కష్టం అనిపించింది. కానీ ఇవాళ టాస్క్ అంత ఇదిగా నాకు అనిపించలేదు. మేబీ ఈ రోజుకి ఆవిడ ఒప్పుకున్నా సరే ఖచ్చితంగా నాకు అనిపించింది ఏంటిది అంటే ఆ తర్వాత బిగ్ బాస్ గారు వేరే ఆప్షన్ ఇచ్చిండే వాళ్ళేమో అని అయితే నాకు అనిపించింది కొన్ని రోజుల తర్వాత. బట్ ఎనీవేస్ ఆవిడ సాక్రిఫైస్ ఇవ్వలేదు. బట్ స్టిల్ సంజన గారు అయితే ఇంకొకరి మూలాన ఆవిడకి 25% ఛార్జ్ వచ్చేసి మొత్తం 100% 4 people సాక్రిఫైజెస్ వల్లనే ఆవిడ ఇంట్లోకి అయితే ఎంటర్ అయిపోయారనమాట. సో నెక్స్ట్ మనము ఈ కొన్ని మాటలు వదిలేసి కొన్ని డిస్కషన్స్ అవన్నీ జరిగాయి కదా, మనం దాని గురించి మాట్లాడుకుందాం. సంజన గారు యాక్చువల్గా ఒక్కొక్కరి గురించి ఒపీనియన్ చెప్పుకుంటూ వస్తారనమాట. అప్పుడు హరీష్ గారి గురించి ఆవిడ చెప్పిన ఒపీనియన్ యాక్చువల్గా ఆవిడ అందరి గురించి పెట్టిన ఒపీనియన్ కూడా అంత కరెక్ట్గానే అనిపించింది నాకు. ఫస్ట్ మనము నాగార్జున గారు పెట్టిన డిస్కషన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నాగార్జున గారు హరీష్ గారితో మాట్లాడింది ఏంటి అంటే సో లత్కోర్ అనే వర్డ్ అయితే ఆయన యూజ్ చేస్తారు ఒక కంటెక్స్లో నామినేషన్స్ వేసే టైంలో. ఆ నామినేషన్స్ టైంలో లత్కోర్ అనే వర్డ్ యూజ్ చేయడం అనేది నిజంగా అది తప్పే. కానీ ఆయన అది ఒప్పుకోకుండా దానికి ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ దాన్ని న్యాయంగా జడ్జ్ చేసుకుంటూ ఒక డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడతారనమాట. బట్ స్టిల్ నాగార్జున గారు అయితే కంప్లీట్గా ట్రై చేస్తారు లత్కోర్ హరీష్ అంటే మీరు ఒప్పుకుంటారా, సో ఇంకా అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చాలానే చెప్తారనమాట. బట్ స్టిల్ ఆయన అయితే యాక్సెప్ట్ చేయలేదు, ఒప్పుకోలేదు కూడా. బట్ లాస్ట్కి ఎలా అనుకుంటారు అని అంటే నేను ఫ్రేమ్ చేసే సెంటెన్సెస్ ఇక్కడ నుంచి నేను కరెక్ట్గా పెట్టుకుంటానని అంటారు తప్ప, కానీ అది నేను వర్డ్ యూజ్ చేసింది తప్పే అన్న విషయం అయితే నాకు అర్థం కాలేదు. సో ఆ డిస్కషన్ జరిగేటప్పుడు ఈవెన్ నాగార్జున గారు ఆడియన్స్ని కూడా అడిగినప్పుడు కూడా హరీష్ గారికి ఎవరూ సపోర్ట్ చేయరనమాట ఆడియన్స్ నుంచి. అండ్ నాగార్జున గారు డైరెక్ట్గానే చెప్తారు సో దీనివల్ల మీకు ఎఫెక్ట్ అవుతుంది ఆడియన్స్లో, మిమ్మల్ని ఆడియన్స్ మనసులు సంపాదించుకోవాలని అయితే ఆయన మెన్షన్ చేస్తారనమాట. సో ఇంట్లో వాళ్ళ మనసులు కాదు, నాకు ఆడియన్స్ మనసులు గెలుచుకుంటే చాలు అని చెప్తారు ఆయన. దానికి కూడా ఆయన ఆడియన్స్లో అడుగుతారు ఎంతమంది హరీష్ గారి
హరీష్ గారు ఎంతమంది ఆడియన్స్ మనసుని గెలుచుకున్నారంటే ఎవరు హ్యాండ్ రైజ్ చేయాలన్నమాట, చేయతారనమాట. సో దీని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. హరీష్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ చాలా తక్కువ, కానీ ఆయన ఎక్కడో కొంచెం నేనే మోనార్క్ని నాకెవరు చెప్పక్కర్లేదు, నేను చెప్పింది రైట్ అని కంటెక్స్ట్లోనే ఆయన ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే బిగ్ బాస్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టమని అయితే నాకు అనిపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ కూడా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ క్యారెక్టర్ ఇంకొకరు ఎవరు అంటే రాము గారు. సో రాము గారు నిజంగా సైలెంట్గా వెళ్ళారండి. ఆయన తెలియకైతే ఏం చేయట్లేదు. ఎందుకంటే మనం ప్రతి ఒక్క సిచ్యువేషన్, ఇంట్లో ఏం జరుగుతున్న సిచ్యువేషన్ ప్రతి ఒక్కదాని ఆయన ప్రెజెన్స్ అయితే ఉంటుంది, కానీ ఆయన దేనికి స్టాండ్ తీసుకోరు. వీలైతే గొడవలు పెడదామనే ఉంటాడు తప్ప నేను స్టాండ్ తీసుకొని దాన్ని ఎక్కడో చోట కంట్రోల్ చేద్దామనే థాట్ ప్రాసెస్ ఆయన దగ్గర అస్సలు లేదు. మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను మర్చిపోయాను అంటాడు, లేదంటే ఆ సిచ్యువేషన్ నేను స్ట్రక్ అయిపోయినా నాకు ఐడియాస్ రాలేదని అంటారు. ఇది కంప్లీట్లీ కవరప్పే. ఒక సిచ్యువేషన్ అంటే మేబీ బ్లాంక్ అయిపోయి ఉండొచ్చు మైండ్ అనుకోవచ్చు, కానీ ప్రతి సిచ్యువేషన్లో ఆయన వల్ల గొడవ జరుగుతున్నారు, ప్రతి సిచ్యువేషన్లో ఆయన ఎలా మర్చిపోతారో నాకు కంప్లీట్గా అర్థం కావట్లేదు. సో ఇది కంప్లీట్లీ ఆయన మాస్క్ వేసుకొని అమాయకంగా ఉన్నట్టు నటించుకుంటూ, కానీ నిజంగా అక్కడ చేసేవన్నీ చేసుకుంటున్నారు, కానీ అమాయకంగా నటిస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఆయన కంప్లీట్గా జెన్యున్ బిహేవియర్ అయితే కాదు. సో రాము గారు ఇలాంటి బిహేవియర్ ట్రావెల్ చేసుకుంటూ పోయారని అంటే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం బిగ్ బాస్లో. అండ్ రాము గారి మీద ఉన్న నమ్మకం అయితే ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా పోయి ఉంటుంది ఈ టైంకి, అండ్ ఆడియన్స్ కూడా కంప్లీట్గా పోయి ఉంటుంది. ఎందుకంటే రాము గారు అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడుతున్నారు తప్ప ఈ మాట మీద స్టాండ్ తీసుకొని ఇది నేను అని చెప్పి మాట్లాడి ఆ గొడవలు అక్కడ సర్ది చెప్పేద్దాము అనే ఇంటెన్షనే ఆయనకు లేదని అనిపిస్తుంది నాకు. సో ఆ విధంగా చూసుకుంటే రాము గారికి కూడా ఇవాళ నాగార్జున గారు కూడా చెప్పింది అదే, వీడియో ప్లే చేసి కూడా చూపిస్తారు. ఆయన అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారని చెప్పి కూడా ఆడియన్స్కి అందరికీ అర్థమయ్యేలా కూడా చేస్తారనమాట. అండ్ అలాగే శ్రీజ గారి సంచలన డిసిషన్ అయితే ఉంటుంది కదా, బెజర్ ప్రెస్ చేసేది. ఫస్ట్ సంజన అంటారు, తర్వాత ప్రియా అంటారు. దాని గురించి కూడా నాగార్జున గారు అయితే డిస్కషన్ పెడతారనమాట. కానీ శ్రీజ గారు కూడా అంతే అనుకోండి, ఇంచుమించు హరీష్ లాగానే. ఏంటిది అని అంటే లైక్ ఆవిడ చేసిందే రైట్ అని అంటారు, ఆవిడ చేసిన దానికి ఎప్పుడు దాని మీదనే పాయింట్స్ ఇచ్చుకుంటూ పోతారు, పక్కన వాళ్ళు చెప్పేది ఏంటిదని వినరు అనమాట. కానీ లాస్ట్కి ఓకే అది నాగార్జున గారు అయితే ఆవిడని అడుగుతారు, లైక్ మీరు చేసింది అయితే కరెక్ట్ కాదు కదా, ఫస్ట్ అయితే మీరు సంజన గారు అని చెప్పారు కదా, ఆ తర్వాత డెసిషన్ మార్చుకున్నారు, సో ఫస్ట్ ఎందుకు సంజన అని చెప్పావు, సో అక్కడెక్కడో డెసిషన్ కరెక్ట్గా లేదు, నువ్వు పెట్టుకున్న రూల్స్ బిగ్ బాస్ చెప్పిన రూల్స్ కొంచెం నువ్వు మార్చుకోవడం వలనో లేకుంటే కొంచెం అర్థం చేసుకోవడం తప్పుగా ఉండడం వలనో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, అది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు అనేలాగా అయితే మాట్లాడిపించి శ్రీజ గారిని కూర్చోబెట్టేస్తారనమాట. సో ఇది మొత్తంగా ఓవరాల్గా ఇవాళ జరిగింది. అండ్ అలాగే పవన్ గారి కెప్టెన్సీలోనే ఓనర్స్ టెనెంట్స్ అనే డిఫరెన్సెస్ లేకుండా అందరూ కలిసిపోయి ఉంటారనమాట. సో ఇది కూడా ఆడియన్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది, ఈ సీజన్ 9 థీమ్ ఏంటిది అంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. కానీ మేము బిగ్ బాస్ చూస్తున్నంతసేపు ఈ వీక్లో ఓనర్స్ ఎవరు టెనెంట్స్ ఎవరు అనే డిఫరెన్స్ మాకు కనిపించలేదు, రూల్స్ అయితే ఎవరు ఫాలో అవ్వలేదు. సో ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకున్నప్పుడు అది క్వశ్చన్ చేసినప్పుడు సో ఇంకా అందరికీ అర్థమవుతుంది ఓకే రూల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్పి. సో మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో సో నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయని అనిపిస్తుంది ఓనర్స్కి టెనెంట్స్కి. సో ఆ లెవరేజ్ ఉండదు అని అనిపిస్తుంది, ప్రివిలేజ్ కూడా ఉండదు అనిపిస్తుంది. సో వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వాళ్ళ రూమ్స్లో ఉండడానికి అది అంతా ఉండదని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇది అండి ఓవరాల్గా ఇవాళ ఎపిసోడ్లో జరిగింది. సో సంజన గారు అయితే ఇంట్లోకి వచ్చేసారు, హరీష్ గారికి లత్కోర్ అనే వర్డ్ యూజ్ చేయడం అయితే తప్పు అనేది అయితే నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇమాన్యుయల్ గారు చేసిన సెకండ్ థాట్ లేకుండా కెప్టెన్సీని ఇచ్చేయడం కానీ ఆ జెన్యూనిటీ కానీ మనకు చాలా బాగా నచ్చేసింది. ఆయన ఫ్యాన్ బేస్ కూడా ఖచ్చితంగా ఆ గ్రాఫ్ కొంచెం పెరిగే ఉంటుందని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ అలాగే లైక్ బర్నీ గారు చేసిన సాక్రిఫైస్ కూడా మంచిదే అనిపిస్తుంది, ఎందుకంటే బర్నీ గారు వన్ ఆఫ్ ద మెంబర్ రెడ్ సీట్ వచ్చిన వాళ్ళలో ఆయన కూడా ఉన్నారు. సంజన పేరు బయట చెప్పి వెళ్ళిపోవడానికి కూడా ఆయన కూడా రీజన్ చెప్పిన అతనే, కానీ ఈరోజు ఆయనే ఆవిడ మళ్ళీ ఇంట్లోకి రావడానికి ఒక సాక్రిఫైస్ అయితే చేశారు. సో అక్కడ చేసిన నామినేషన్ లాగా అనుకోండి బయటికి వెళ్ళడానికి రీజన్స్, కానీ ఇవాళ సాక్రిఫైస్ చేసి ఆవిడని మళ్ళీ ఇంట్లోకి తీసుకురావడానికి అయితే మంచి చేశారు. ఎక్కడైతే నెగిటివ్ అయిపోయిందో మళ్ళీ ఆయన అక్కడే పాజిటివ్ అయ్యేలాగా చేసుకున్నారు. సో ఈ విధంగా ఈ ఎపిసోడ్ జరిగిందంతా దీని మీద నా పర్స్పెక్టివ్ అంతా నేను షేర్ చేశాను. సో మీరు వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి ఉంటే మీకు అంతా అర్థమయ్యే ఉంటుంది. సో నా పర్స్పెక్టివ్ మీకు బాగా నచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.